మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వనమాడి కొండబాబుపై కాకినాడ నగర వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోటితో గుడి కడితే 10 కోట్లు వసూలు చేసేది మీరే అని విమర్శించారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకార జాతిని అవమానించేలా దూషిస్తూ వ్యాఖ్యలు చేశారని, వెంటనే క్షమాపణ చెప్పాలని పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి బీసీ నేత మల్లాడి కృష్ణారావు డిమాండ్ చేశారు. పుదుచ్చేరి నుంచి విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడారు. దోచుకున్న సొమ్ముతో ద్వారంపూడి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నారని కొండబాబు ఆరోపించారు. ఇప్పుడు 4 కోట్ల పైన అయింది. నాకు అది నా కుటుంబ సభ్యుల సహకారంతో నేను కట్టే నా గుడిని ఎవరి దగ్గర డొనేషన్ తీసుకోలేదు. నీలాగా నువ్వు ఒక గుడి కడితే 1 కోటి రూపాయల గుడి కడితే 10 కోట్ల వసూలు చేసే జాతి నీది, 10 కోట్ల వసూలు చేసే కుటుంబం నీది. కనుక నీలాగా ప్రజల దగ్గర డొనేషన్ తీసుకుని గట్రా ఏం చేయలేదు. నేను నా సొంత నిధులతో కుటుంబ నిధులతో మేము 4 కోట్ల రూపాయలతో నిర్మించాం. ఈ మధ్య కాలంలో టీటీడీ నుంచి ఇప్పుడు 1 కోటి రూపాయలు శాంక్షన్ అయింది. టీటీడీ నుంచి కూడా 1 రూపాయి కూడా విత్డ్రా చేయలేదు. గుడి పొరకు పూర్తి చేసాం. ఫర్దర్ వర్క్స్ ఏదన్నా ఉంటే టీటీడీ ద్వారా వచ్చిన నిధులతో 1 కోటి రూపాయల నిధులు శాంక్షన్ అయింది. ఆ 1 కోటి రూపాయల నిధులతోటే ఫర్దర్ గుడి డెవలప్మెంట్ చేస్తాను తప్ప ఇప్పటివరకు టీటీడీ నుంచి రూపాయి డ్రా చేయలేదని నీకు విన్నవించుకుంటా. తెలిసి మాట్లాడాను. నేను ఏదో నోరుందిగానే ఇష్టం పేద వెళ్తే వాళ్ళు రాలిపోతే ఈసారి అని చెప్తున్నాను. కొండబాబు మరొకసారి చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో ఉన్న మత్స్యకారులు అందరూ కూడా ఈ రోజు నాకు ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు జాతి గురించి దూషిస్తూ మాట్లాడి ఉన్నారు. దీనికి వారు ప్రత్యర్థిగా ఉన్న గతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్న కొండబాబుని వారిని ఒకరిని దూషిస్తే మనం పొలిటికల్ గా దాన్ని వారు ఒకరినొకరిని దూషించుకోవడం అనేది సహజం. కానీ జాతి అని చెప్పి ఈ రోజు వారు మాట్లాడి ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు ఇమీడియట్ గా మీరు మాట్లాడిన ఆ విషయాన్ని జాతి అన్న దాన్ని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పవలసిందిగా కోరుచున్నాం.